Hello friends, welcome back my channel. Friends, CSIR IICT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇది ఇక్కడ మీరు అడ్రస్ చూస్తున్నారు. తార్నాక అప్సిగూడ చౌరస్తాలో ఉంటుంది హైదరాబాద్లో. ఇందులో ప్రాజెక్టు సంబంధించిన పోస్టులు అయితే వచ్చాయి. అంటే ప్రాజెక్ట్ అంటే ఇది పర్మనెంట్ అయితే కాదు, పిఏ ఎస్పిఏ ఆర్ఏ అని అంటారు. సో వీటికి పొజిషన్స్ కూడా బాగుంటాయి, సాలరీస్ కూడా బాగుంటాయి. ఒక పీరియడ్ అంటూ ఉంటుంది, 1 year 2 years అంటూ ఒక పీరియడ్ అంటూ ఉంటుంది. సో ఇది ఎంఎస్సి చేసిన వాళ్ళకి చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. సో పూర్తి డీటెయిల్ కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో ఇక్కడ మీరు సిఎస్ఐఆర్ ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సైట్ అయితే ఇది. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నోటిఫికేషన్, ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ. మీరు అప్లికేషన్ ఇక్కడే ఇచ్చేశారు, దీన్ని డౌన్లోడ్ చేసుకుని మనం డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవడమే. 17వ తారీఖున 18వ తారీఖున ఇంటర్వ్యూస్ ఉన్నాయి డైరెక్ట్. సో ఎవరు క్వాలిఫైడ్, దీనికి ఏంటనేది పూర్తి డీటెయిల్స్ ని మనం సో ఇక్కడ పీడిఎఫ్ ఇచ్చారు. ఈ పీడిఎఫ్ ను ఓపెన్ చేస్తే సో నోటిఫికేషన్ అయితే ఇది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సో సిఎస్ఐఆర్ అండర్లో ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. నోటిఫికేషన్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ, డైరెక్ట్ ఇంటర్వ్యూ. ఇది కండక్టింగ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆన్ 17th 7, 18th 7 ఈ 2 రోజుల్లో ఉంటుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, వేరియస్ స్పాన్సర్డ్ ప్రాజెక్ట్స్ ప్యూర్లీ ఆన్ టెంపరీ బేసిస్. సో ఏదైతే చెప్పానో అదే ఇది. అంటే ప్రాజెక్ట్లో జాబ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇచ్చారు, క్యాండిడేట్ హూ ఫిల్ఫిల్ ద అండర్ మెన్షన్డ్ క్రైటీరియా ఆఫ్ ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ మే అపియర్ ఫర్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ విత్ ద డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్. అదే అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది డైరెక్ట్ ఎప్పుడు ఉందంటే మనకి 17వ తారీఖు ఉంది, 18వ తారీఖున ఉంది. ఇక్కడ పోస్ట్ కోడ్లు ఇచ్చారు, ఏ పోస్ట్ కి ఏ డేట్ లో ఉందని. 1 నుంచి 9 వరకు 17వ తారీఖున ఉంది, 10 నుంచి 23 వరకు 18న ఉంది. అలాగే టైం వచ్చేసి 9:30 to 10:30 బిట్వీన్ లో అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి ఫస్ట్, తర్వాత ఇంటర్వ్యూ అవుతుంది. సో ఇది ఇక పోస్టులు ఏమున్నాయంటే 17వ తారీఖున 1 నుంచి 9 వరకు ఏమున్నాయంటే, నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఏఐఎంఎల్ బేస్డ్ accelerated design of solvent for crystallization and catalyzed for vapor phase catalytic reactions. పోస్ట్ నేమ్ ఇది. సో ప్రాజెక్ట్ నేమ్ ఇది. పోస్ట్ వచ్చేసి ఇది సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, పిఏటి అంటారు దీన్ని. ఇది వచ్చేసి ప్రాజెక్ట్ నేమ్ ఇది. సో 42,000 రూపాయలు సాలరీ ప్లస్ హౌస్ రెంట్ కూడా ఇస్తారు, హెచ్ఆర్ఏ ఇస్తారు. ఒక పోస్ట్ అయితే ఉంది. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 40 సంవత్సరాలు ఇచ్చారు. దీనికి సబ్జెక్ట్ ఏముండాలంటే పిహెచ్డి ఇన్ కెమికల్ సైన్స్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఆర్ ఎంఎస్సి ఇన్ కెమికల్ సైన్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇది. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ పిఏటి, ఇది కూడా ఒక పోస్టే ఉంది, సేమ్ సాలరీ ఉంటుంది, సేమ్ సబ్జెక్టు. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఇది కూడా మీకు కెమిస్ట్రీ అడుగుతున్నారు, ఎంఎస్సి కెమిస్ట్రీ. ఏజ్ లిమిట్ 40 సంవత్సరాలు. నెక్స్ట్ వచ్చి ప్రాజెక్ట్ అసోసియేట్ పిఏటి 1, ఇది కూడా ఇదేమో ఉందేమో సీనియర్, ఇదేమో పిఏటి 1. ఇది 30,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా ఉంటాయి. 1 పోస్టే ఉంది. దీనికి వచ్చేసి మాస్టర్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఇన్ కెమిస్ట్రీలో సబ్జెక్ట్ మీద 35 years ఏజ్ ఇచ్చారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ. ఇది ఎంఎస్సి ఎంఫార్మ్, ఎంఎస్ ఫార్మ్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ ఉండాలి. 35 years ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఒకటే పోస్ట్ ఉంది, అలాగే 2 పోస్టులు ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఒక పోస్ట్ ఉంది. అంటే సబ్జెక్ట్ వైజ్ అడిగారు, ఈ సబ్జెక్ట్ ఉందో లేదో మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్
సో ఒక పోస్ట్ ఉంది. ఇది ఎంఎస్సి ఇన్ కెమికల్ సైన్స్. అలాగే ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉంది, ఒక పోస్ట్ ఉంది. 27,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. బీఎస్సీ కెమిస్ట్రీ ఉండాలి, 35 years ఉండాలి. ఇక ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇది కూడా అంతే. బీఎస్సీ ఇన్ సైన్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. ఏజ్ లిమిట్ 35. సో అలా మనం 10 నుంచి 23 వరకు ఉన్న పోస్ట్ కోడ్స్లో 18వ తారీఖున ఇంటర్వ్యూస్ ఉంటాయి. అందులో ఏమున్నాయంటే రీసెర్చ్ అసోసియేట్ ఒక పోస్ట్ ఉంది, 58,000 ఉంటుంది. సో పిహెచ్డి ఉండాలి. అలాగే ప్రిన్సిపల్ ప్రాజెక్ట్ అసోసియేట్ పిఏటి ఒక పోస్ట్ ఉంది. ఏజ్ లిమిట్ కూడా చెక్ చేసుకోవచ్చు, 40 years ఇచ్చారు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక పోస్ట్ ఉంది. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక పోస్ట్ ఉంది. సో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 పోస్టులు ఉన్నాయి. ఇక జూనియర్ రీసెర్చ్ ఫెలో సో 1 పోస్ట్ అయితే ఉంది, ఒక పోస్ట్ అయితే ఉంది. 35 సంవత్సరాలు ఇచ్చారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఒక పోస్ట్ ఇచ్చారు. ప్రాజెక్ట్ అసోసియేట్ 3 పోస్టులు ఉన్నాయి. సో ఏజ్ లిమిట్ 35. ఇక ప్రాజెక్ట్ అసోసియేట్ 1, ప్రాజెక్ట్ అసోసియేట్ 1. సబ్జెక్టు మీరు బీటెక్ వాళ్ళకి కూడా ఉంది చూడండి. బీటెక్ ఇన్ కెమికల్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఎంఈ ఎంటెక్ ఉన్న వాళ్ళకి. సో ఈ పోస్టులు బీఎస్సీ, బీటెక్, ఎంటెక్, ఎంఎస్సి, పిహెచ్డి వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ అవుతాయి. సో ఏజ్ లిమిట్, పోస్టులు ఇవన్నీ ఇవి టోటల్గా. సో అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అలాగే మీరు ద క్యాండిడేట్ హూ హ్యావ్ ఆల్రెడీ సర్వ్డ్ సిఎస్ఐఆర్, ఐఐసిటి ఆర్ ఎనీ అదర్ ల్యాబ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిఎస్ఆర్ as any project assistant, project fellow, JRF in contact and R&D project, SRF in a contact R&D project, research associates, total 6 years period అయిపోతే నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎంగేజ్మెంట్. 6 సంవత్సరాలు మీరు ఎక్కడన్నా సిఎస్ఆర్ ఎక్కడన్నా చేసి ఉంటే 6 సంవత్సరాలు మించి అయితే తీసుకోరు. ఇదొకటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ద క్యాండిడేట్ హూ హ్యావ్ సర్వ్డ్ ఫర్ ఏ పీరియడ్ లెస్ దాన్ 6 years విల్ హ్యావ్ tenure అప్ టు రిమైనింగ్ పీరియడ్ టిల్ కంప్లీషన్ ఆఫ్ 6 years. మినిమం ఏంటంటే 6 years వరకు ఇస్తారు. మీరు ఎక్కడైనా 4 years 3 years చేస్తే జాయిన్ అవ్వచ్చు. 6 years కంప్లీట్ అయితే జాయిన్ అవ్వడానికి లేదు. ఒకవేళ 6 yearsకి ఇంకా టైం ఉందంటే కూడా జాయిన్ అవ్వచ్చు. సో అప్పటి వరకు 6 years వరకు మీకు టైం ఇస్తారు. ఇది ఇక అలాగే ఇది అటువంటిది ఏమైనా తెలిస్తే కూడా మీకు ఎనీ టైంలో క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి పోస్ట్ని. సో అది the selection will be on the basis of interview and skill test if applicable will be conducted for suitable post. సో అది డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది కంప్లీట్ డీటెయిల్స్. దీనికి నో ఫీ ఏమీ ఉండదు. మరి ఎలా దీన్ని మనం అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. చక్కగా డౌన్లోడ్ చేసుకొని దీంట్లో ఏముందో ఒకసారి చూసుకోండి. సో దీన్ని తీసుకెళ్ళి డైరెక్ట్ రాసేసుకొని మీరు ఫిల్ చేసుకొని మీ డాక్యుమెంట్స్ అంటే ఏ పోస్ట్కి మీరు అప్లై చేసుకుంటున్నారో అవన్నీ తీసుకొని వెళ్ళండి. అంటే ఇంటర్వ్యూకి దేనికి వెళ్ళాలనుకుంటున్నారో అవన్నీ తీసుకొని డైరెక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడమే ఆ డేట్స్లో, ఆ టైంలో. సో లోకల్ ఉన్న వాళ్ళకి, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, అలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి అప్లికేషన్ ఫాము. పోస్ట్ కోడ్ అప్లైడ్ ఫర్, పాస్పోర్ట్ ఫోటో, పొజిషన్ అప్లైడ్ ఫర్, నేమ్ ఆఫ్ క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, కరస్పాండెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఈమెయిల్. సో ఇవన్నీ కూడా సింపుల్ అప్లికేషన్ ఉంటుంది. ఇవన్నీ ఫిల్ చేసేసి మీరు అక్కడ సబ్మిట్ చేస్తే అక్కడ ఏం చేస్తారంటే 9:30 to 10:30కి మీకు తర్వాత పిలుస్తారు. మీరు క్వాలిఫైడ్ ఉంటే పిలిస్తే మీరు ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. సెలెక్ట్ అయితే సో ఈ జాబ్లో జాయిన్ అవుతారు. సాలరీ కూడా బాగుంటుంది. మీ ఉన్న పిహెచ్డి కానీ, ఎంఎస్సి కానీ కన్సల్టేట్ సబ్జెక్ట్లో ఉంటే తప్పకుండా మీరు ఆ ఇంటర్వ్యూలో అటెండ్ అవ్వండి. సో ఈ పోస్టులకి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.